సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మనకి స్పేస్లో మనం పిఎస్ఎల్వి దాని గురించి కానీ వీటి గురించి కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుందా? లేదు అని అంటే దాన్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము ఏంటి అన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సి వస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ 2 క్వెషన్స్ అండి. కరెంట్ చదవాలా? కోర్ చదవాలా అని. అంటే కోర్ అంటే కరెంట్ చదువుతూ కరెంట్ రిలేటెడ్ కోర్ చదువుకుంటే అభ్యర్థికి ఎక్కువ విజయ అవకాశాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఏదైనా తీసుకున్నాం అనుకో, లెట్ అస్ సే మనం చెప్పుకునే స్టార్లింక్ అని. స్టార్లింక్ అంటే కంపల్సరీగా స్టార్లింక్ అనేది మాత్రమే కాదు, స్టార్లింక్ అనేది లో ఎర్త్ ఆర్బిటాల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే వెంటనే ఒక క్వశ్చన్, లో ఎర్త్ ఆర్బిటాల్ అనేది ఏంటిది? ఇది ఎంత హైట్లో ఉంటుంది? అసలు నార్మల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటుంది. ఓకే, ఎలాన్ మస్క్ ఎందుకు ఇంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని లో ఎర్త్ ఆర్బిటాల్లో పెడుతున్నాడంటే, 4th జనరేషన్ మొబైల్స్లో మనం టవర్స్, పెద్ద టవర్స్ చూసాం, మొబైల్ టవర్స్. 5th జనరేషన్ టవర్స్లో మన చిన్న చిన్న టెలిఫోన్ పోల్స్. కానీ 6th జనరేషన్లో టవర్స్ ఉండవు. ఎక్కడుంటాయి? స్పేస్లో ఉంటాయి. సో లో ఎర్త్ ఆర్బిటాల్ 6th జనరేషన్ మొబైల్ టెక్నాలజీలో టవర్స్ విల్ బీ ఇన్ ద స్పేస్ అనమాట. సో ఎప్పుడైతే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందో దాని మీద సాధికారత అంటే, సో 6th జనరేషన్ మీద గుత్తాధిపత్యం సాధించడం కోసం స్టార్లింక్ ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ నువ్వు 2 కవర్ చేయాలి. ఒక స్టార్లింక్ని తీసుకోవాలి, 6th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ తీసుకోవాలి. అసలు లో ఎర్త్ ఆర్బిటాల్ అంటే ఏంది? జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిటాల్ తోటే మనకి 4th జనరేషన్ 5G పనిచేస్తుంది. ఎల్ఈఓ నుంచి మనకి స్టార్లింక్ పనిచేస్తుంది. అట్లా ఒక టాపిక్ యొక్క డెప్త్ని వెళ్ళాలి. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకే రోజులోనే అన్నీ వస్తాయి, ఒక టాపిక్ని నేను ఒక్క రోజులోనే అంతా నేర్చుకుని అర్థమవుతుంది అనేది మాత్రం కష్టం. స్టార్లింక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటే వదిలేస్తే మరలా ఇంకొక టాపిక్ వచ్చినప్పుడు వాల్యూ ఎడిషన్ ఉంటుంది. దట్ ఆ విధంగా కనుక అప్రోచ్ అయితే చాలా ఈజీ అవుతుంది.